హెచ్సియు భూములు ఆక్రమించి అపార్ట్మెంట్లు నిర్మించారంటూ మై హోమ్ విహంగా దగ్గర కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. గోపన్పల్లిలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆధ్వర్యంలో నిరసనకు దిగారు నేతలు. హెచ్సియు భూములు ఆక్రమించి మై హోమ్ విహంగా నిర్మించారని ఆరోపిస్తున్నారు. కేటీఆర్ కనుసన్నల్లోనే ఈ అనుమతులు వచ్చాయని 100 ఫీట్ల రోడ్డు కూడా వేశారని చెబుతున్నారు. యూనివర్సిటీ భూములు ఆక్రమించి కమర్షియల్ నిర్మాణాలు చేపట్టినప్పుడు నెమళ్లు జింకలు కనిపించలేదా అంటూ ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు. దానికి సంబంధించి 2004లో 534 ఎకరాలు 534 ఎకర్స్ ఇది గవర్నమెంట్కి ఇస్తున్నట్టు ఆ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు ఇచ్చిన ఒక డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్లో 534 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నాము యూనివర్సిటీకి అలర్ట్ చేసిన దాంట్లో దానికి ఏదైతే గోపనపల్లిలో 397 ఎకరాలు తీసుకున్నట్టు ఈ డాక్యుమెంట్. ఇది ప్రభుత్వానికి 534 ఎకరాలు ఇస్తున్న డాక్యుమెంట్. దానికి ఇతర ఏదైతే గోపన్పల్లిలో 397 ఎకరాలు తీసుకుంటున్న డాక్యుమెంట్స్ ఇవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు 2004లో అఫీషియల్గా ఏదైతే మీకు చూపిస్తున్న సంతకాలు పెట్టిన అథెంటిక్ డాక్యుమెంట్స్ దీనికి సంబంధించి ఈ 530 ఎకరాల పైచీలకి ఏదైతుందో దాంట్లో 120 ఎకరాలు టీఎన్జిఓకి, 400 ఎకరాలు ఐఎంజీ భారత్ బిల్లీరావుకి కేటాయించి ఏదైతే దానిపైన న్యాయ పోరాటం చేసి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్ని ప్రభుత్వాలు కూడా ఇది ప్రైవేట్ దానికి పోవద్దు, ప్రభుత్వానికి రావాలని చెప్పి తాపత్రయపడి కోర్టులో న్యాయ పోరాటం చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎవరైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన అపారమైన ప్రేమ ఉన్నట్టు కల్వకుంట్ల తారక రామారావు గారు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతారు. ఈరోజు ఈ యొక్క గచ్చిబౌలికి వెళ్ళిన సూటిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, బీజేపీ పార్టీ నాయకులకి కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నా. ఇదే సర్వే నెంబర్ 25కి సంబంధించి కంచె గచ్చిబౌలికి సంబంధించి దీని పరిధిలో ఉన్న ఇదే ల్యాండ్ పరిధిలో ఉన్నదానికి ఏదైతే ఈరోజు మాట్లాడుతున్న మీరెవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ ఇద్దరికి అనుబంధంగా అనుసంధానంగా ఉన్న వ్యక్తి కోసము, ఆ వెల్ఫేర్ కోసము, ఆ మై హోమ్ వెల్ఫేర్ కోసము మీరు ఇక్కడున్న మై హోమ్ విహంగాకి 25 ఎకరాలు కట్టబెట్టినప్పుడు, ఏదైతే పర్మిషన్ ఇచ్చినప్పుడు, హైరైజ్ బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఆ సంబంధించిన అపార్ట్మెంట్ కట్టనీకి పర్మిషన్తో పాటు రోడ్డు ఫెసిలిటీ లేకపోతే కేవలము మై హోమ్ కోసము ఈరోజు 100 ఫీట్ రోడ్డుని కూడా మీరు వేసిన మాట వాస్తవమా కాదా? మరి 25 ఎకరాలు ప్రైవేట్ డిస్ప్యూట్లో ఉన్నప్పుడు ఆ పంచాయతీని కల్వకుంట్ల తారక రామారావు తెంపి మై హోమ్ రామేశ్వరరావుకి కట్టబెట్టినప్పుడు ఆ రోజు ఇదే కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి ఏదైతే మూటలు ముట్టలేదా? ముట్టకపోతే ఆ రోజు ప్రశ్నించని మీరు, ఆ రోజు నోరు మెదపని మీరు, ఆ రోజు మాట్లాడని మీరు ఈరోజు ఏదైతే బిల్లీరావుకి ఇచ్చిన 400 ఎకరాల పైన తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితోటి, బాధ్యతతోటి ఒక వ్యక్తులకి ఇది లాభం చేకూర్చొద్దు, ఇది తెలంగాణ రాష్ట్ర సంపద, తెలంగాణ రాష్ట్ర సొమ్ము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వము న్యాయ పోరాటం చేసి హైకోర్టులో, సుప్రీంకోర్టులో దీనిపైన కొట్లాడి ఈరోజు న్యాయ పోరాటం చేసి గెలుచుకొని ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి సాధించుకొని తీసుకొని వస్తే ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఆ 400 ఎకరాలు కూడా బిల్లీరావుకో ఇంకెవరికో వాళ్ళు గెలుస్తే మళ్ళీ దీన్ని ప్రభుత్వ సంక్షేమం కోసం కాకుండా మై హోమ్కి మీరు 25 ఎకరాలు ఇచ్చినట్టు ఆ 400 ఎకరాలు కూడా ఇతరుల వ్యక్తిగత ఒక వెల్ఫేర్ కోసం ఉపయోగపడాలనే ఒక మీ చీకటి కోణం వాస్తవమా కాదా? ఇదే శ్రీనివాస్ గౌడ్ ఈరోజు వచ్చి టీఎన్జిఓకి కేటాయించిన 120 ఎకరాల కంటే కూడా అదనపుగా 20 ఎకరాలు నువ్వు తప్పుడు పేర్లు ఇచ్చి నీ వ్యక్తులకి కేటాయించినట్టు చూపించి
20 ఎకరాలు ఆక్రమించే ప్రయత్నం చేసినావు కాబట్టి ఈరోజు ఆ 20 ఎకరాలు కూడా మళ్ళా ప్రభుత్వం గుంజుకుంటే నీ పొట్ట నిండదు అనే ఒక ఉద్దేశంతో ఇవాళ బయటికి వచ్చి తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 25 ఎకరాలు కూడా 100కి 100% ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విద్యార్థి నాయకులమే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీస్ పట్ల, యూనివర్సిటీ సంక్షేమం పట్ల మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉంది. కేంద్రం లెక్క మేము విద్యని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం మేము చేయట్లేదు. ఇదే కేంద్ర ప్రభుత్వము గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక వైస్ ఛాన్సలర్ని తొలగించాలని చెప్పని ఏదైతే నెలల తరబడి, సంవత్సరాలు తరబడి విద్యార్థులు పోరాటం చేస్తే స్పందించని బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇవాళ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి యూనివర్సిటీకి వచ్చి మాట్లాడుతున్నారు. మీకు సిగ్గుందా అని చెప్పని అడుగుతున్నా. ఈరోజు బీజేపీ రిస్తదార్ సమితి, బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల తారక రామారావు గారు హైరేజ్ బిల్డింగ్కి, రామేశ్వరరావుకి, మై హోమ్ విహంగాకి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎన్విరాన్మెంటు, ఇక్కడ ఉన్న పరిస్థితులు మరి రకంగా కట్టబెడుతున్నాము, ఇది ప్రభుత్వ వెల్ఫేర్ కోసం కాదు, మై హోమ్ వెల్ఫేర్ కోసము ఈ భూమిని కట్టబెడుతున్నామని చెప్పి ఆ రోజు నీ కళ్ళు మూసుకుపోయినాయని చెప్పి కేటీఆర్ని అడుగుతున్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీకు లోపాయిక ఒప్పందాలు లేకపోతే ఈ రామేశ్వరరావుకి 25 ఎకరాలు కేటాయించినప్పుడు, ఈయన కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కానీ, దీనికోసం 100 ఫీట్ రోడ్డు ప్రభుత్వం వేసినప్పుడు కానీ ఎందుకు మీరు మాట్లాడలేదు? ఇది కేవలము విద్యార్థులని తప్పుదో పట్టించి, ఏదైతే దీన్ని మిస్లీడ్, రాంగ్ ట్రాక్ చేసి, వాళ్ళని మిస్లీడ్ చేసి మీరేదో సత్యపూసలు అని చెప్పి మీ వ్యక్తిగత స్వార్థాన్ని, వెనుక లోపాయిక ఒప్పందాలని దాచిపెట్టి విద్యార్థులని రెచ్చగొడుతుర్రని చెప్పి మై హోమ్ విహంగానే మీ హయాంలో కట్టిన దానికి ఒక నిదర్శనము. మా ప్రభుత్వానికి, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే, మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఈరోజు విద్యాశాఖను కూడా ముఖ్యమంత్రి గారే తన దగ్గర పెట్టుకొని విద్యారంగాన్ని మెరుగుపరచడానికి, ప్రతి ఒక్కరికి కూడా ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ప్రభుత్వ యూనివర్సిటీని స్థాపించాలని ఒక దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తుంటే, మీరు ఆ 400 ఎకరాలలో మీకు రావాల్సిన లోపాయిక ఒప్పందము, మీకు రావాల్సిన డబ్బులు వస్తలేవనే ఉద్దేశంతో మీరు దీన్ని ఆపే ప్రయత్నం చేస్తుండ్రు. ఇదే రకంగా మీ వ్యవహారం ఉంటే ఈ వాస్తవాలన్నీ కూడా విద్యార్థులకి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఏదైతే ఎన్ఎస్వై ఉందో వాళ్ళకు కూడా దీని గురించి వాస్తవాలు చెప్పాలి, వాస్తవాలు తెలియజేయాలి. వాళ్ళ ద్వారా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి నాయకులందరూ కూడా ఈ వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఆధారాలతోటి ఇక్కడ చూపించి వాస్తవాలు తెలంగాణ ప్రజానికానికి కూడా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ చీకటి కోణము, వీళ్ళొక బండారము, రామేశ్వరరావుకి వీళ్ళకున్న లోపాయిక ఒప్పందాలు బయట పెట్టడానికి ఈరోజు ఈ గచ్చిబౌలి మై హోమ్ విహంగా ముందు ఈ ప్రెస్ మీట్ని నిర్వహించడం జరుగుతుంది. మై హోమ్ విహంగా దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. హెచ్సియు భూములను ఆక్రమించారు అంటూ కూడా, అపార్ట్మెంట్లు నిర్మించారంటూ కూడా మై హోమ్ విహంగా దగ్గర కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. బల్మూరు వెంకట ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గోపన్పల్లిలో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట ఆధ్వర్యంలో అయితే నిరసనకు కాంగ్రెస్ నేతలు దిగిన పరిస్థితి మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు చేత పట్టుకుని ధర్నా చేపడుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీలో చూడొచ్చు. ఓవైపు 25 ఎకరాల వరకు కూడా మై హోమ్ విహంగాకు అప్పగించారంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. మీడియాతో మాట్లాడే టైంలో హెచ్సియుపై అపారమైన ప్రేమ ఉన్నట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారంటూ కూడా ఫైర్ అయ్యారు బల్మూరి వెంకట్. అయితే హెచ్సియు భూములను ఆక్రమించి మై హోమ్ విహంగా నిర్మించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేటీఆర్ కనుసన్నల్లోనే అనుమతులు మై హోమ్ విహంగాకు వచ్చాయని, 100 ఫీట్ల రోడ్డు కూడా మై హోమ్ కోసం వేశారంటూ కూడా, గతంలో ఏదైతే కేసీఆర్ హయాంలోనే ఇదంతా జరిగింది, అటు బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా
అనుకూలంగా జరిగిందంటూ కూడా ఇదంతా వారి కనుసన్నల్లోనే జరిగింది. 100 ఫీట్ల రోడ్డు కూడా మై హోమ్కి అనుకూలంగా వేశారంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఆధ్వర్యంలో ప్రస్తుతం నిరసన కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో ఎన్ఎస్యుఐకి సంబంధించిన నేతలు కూడా అందరూ ఇక్కడ నిరసన చేస్తూ ఉన్నారు. ఇది మై హోమ్కి సంబంధించినటువంటి పెద్ద కన్స్ట్రక్షన్. దీని ముందు పూర్తి స్థాయిలో అనేక పేపర్లు పెట్టుకొని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ప్రధాన కారణం ఏం తెలుసుకుందాం. ఏం సార్, ఇప్పుడు హెచ్సియు అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. అన్ని పార్టీలు కూడా ఈ అంశాన్ని లేవనెత్తుకున్నాయి. ఇదే అంశాన్ని హెచ్సియు పేరుతోని కూడా మీరు కూడా ఇప్పుడు నిరసనలు చేస్తూ ఉన్నారు. ప్రధాన కారణం ఏంది? ఇక్కడికే వచ్చి నిరసన తెలపడానికి గల కారణం ఏంది? 2004లో రిజిస్టర్ గారు 534 ఎకరాలు కంచె గచ్చిబౌలిలో సర్వే నెంబర్ 25కి సంబంధించి ప్రభుత్వానికి భూమిని ఇస్తున్నట్టు చాలా క్లియర్ కట్గా ఇచ్చిన ఒక డాక్యుమెంట్ ఇది రిజిస్టర్ గారి సంతకంతో. దాని తర్వాత దానికి ఇది ఇస్తున్నందుకు 397 ఎకరాలు గోపనపల్లిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకోవడం జరిగింది. ఇది దానికి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంటేషన్. దానికి సంబంధించి ఆ 534 పైచిల్కి ఎకరాలు ఏదైతుందో దాంట్లో 400 ఎకరాలు ఐఎంజీ భారత్కి సంబంధించిన బిల్లిరావుకి, 120 ఎకరాలు టీఎన్జిఓకి, తకిమ మిగతా ల్యాండ్ ఏదైతుందో ఈరోజు ఏదైతే బీజేపీ రిస్తదార్ సమితి బీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ వీళ్ళిద్దరు ఏదైతే పదే పదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ పైన మాకు ఉంది, మాకు చిత్తశుద్ధి ఉంది, మేము దాని గురించి కొట్లాడుతున్నామని చెప్పి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తుర్రు. ఎందుకంటే వారి హయాంలో గత 10 ఏళ్ల వారి ప్రభుత్వంలో ఇదే కంచె గచ్చిబౌలికి సంబంధించి సర్వే నెంబర్ 25లో ఏదైతే ఉన్న ల్యాండ్ మిగతా ల్యాండ్కి సంబంధించి ఒక ప్రైవేట్ డిస్ప్యూట్ ఉంటే కేటీఆర్ దానికి మధ్యవర్తి లెక్క వివరించి దాన్ని వీళ్ళిద్దరికీ ఏదైతే సంబంధించి ముఖ్యమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ మీడియేటర్ కానీ వీళ్ళిద్దరికీ ఫైనాన్సర్ కానీ ఆ వ్యక్తి మై హోమ్ గ్రూప్ సంబంధించి రామేశ్వరరావు గారికి కేటాయించి మై హోమ్ విహంగాకి ఈ యొక్క భూమిని కట్టబెట్టినరు. మరి కట్టబెట్టిన దీనికి పర్మిషన్ ఎట్లా ఇచ్చినావు, కన్స్ట్రక్షన్ ఎట్లా చేయనిచ్చినావు? ఇది చాలా క్లియర్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ప్రహారీ గోడ ఉందో దానికి పక్కన ఆనుకొని ఈ బిల్డింగ్ కట్టారు. మరి ఇది కట్టినప్పుడు నీకు ఎన్విరాన్మెంట్ గుర్తుకు రాలేదా? పర్మిషన్ ఇచ్చినప్పుడు కనీసం ఇక్కడ రానికి దారి లేకపోతే కేవలం ఆ వ్యక్తి కోసము ప్రభుత్వ సొమ్ముతోటి 100 ఫీట్ రోడ్డును వేసినావు. 100 ఫీట్ రోడ్డును వేసి నీ ఉద్దేశంలో ఆ 400 ఎకరాలు కూడా బిల్లిరావుకో ఇంకెవరికో వస్తే దాంట్లో నీకు లోపాయిక ఒప్పందాలు కమిట్మెంట్ ఉంది కాబట్టే ఈరోజు అది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడ్డుపడి న్యాయ పోరాటం చేసి అటు హైకోర్టులో సుప్రీంకోర్టులో ప్రభుత్వం కోసం ఇది ప్రభుత్వ భూమి, ఇక్కడ ఉన్న సంపద కూడా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం వారి వెల్ఫేర్ కోసం తాపత్రయపడడానికి మేము ప్రయత్నిస్తుంటే నువ్వు ఇది మొత్తం కూడా మై హోమ్ వెల్ఫేర్కి కట్టబెట్టినావు. నువ్వు మేము తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సంక్షేమం కోసం వెల్ఫేర్ కోసం ఈ ఆస్తిని ఉపయోగించాలని చెప్పి మేము ప్రయత్నిస్తుంటే దీన్ని మిస్లీడ్ చేసి తప్పుదో పట్టించి విద్యార్థులని రెచ్చగొడుతూ ఈరోజు ప్రెస్ మీట్లు నిర్వహించి ఉద్దేశపూర్వకంగా శ్రీనివాస్ గౌడ్ కూడా టీఎన్జిఓకి కేటాయించిన భూములలో 120 ఎకరాల కంటే 20 ఎకరాలు అదనపుగా ఆక్యుపై చేసుకొని ఉన్నాడు. ఈరోజు ఆ భూమిని కూడా గుంజుకుంటే ఆయన తిన్నామనుకుంటే తినలేకుండా నోటి దాకా వచ్చింది, గుంజేసుకుంటుంది ప్రభుత్వము. నేను తిన్నామనుకుని ఒక బాధతోటి ఆవేదనతోటి శ్రీనివాస్ గౌడ్ బయటికి వచ్చి మాట్లాడుతుండు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ హయాంలో మరి దీనికి ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు? మరి ఎందుకు దీనిపైన కిషన్ రెడ్డి మాట్లాడతలేడు, బండి సంజయ్ మాట్లాడతలేడు, బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడతలేరు? నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే ఇదే వాళ్ళ కమిటీలు కానీ ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీ వాళ్ళందరూ కూడా వచ్చి మరి దీన్ని కూడా గుంజుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలి. వీళ్ళ చీకటి కోణం దీని వెనుక ఉన్న వీరి యొక్క దుర ఉద్దేశం ఏందో కూడా ప్రజలకి తెలియజేయాలి. హెచ్సియులు ఉన్న విద్యార్థి నాయకులకు కూడా వాస్తవాలు తెలియజేయాలి. కేవలం ఒక ఎమ్మెల్సీగా కాదు, విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా విద్యార్థుల సంక్షేమం కోసం 10 ఏళ్ళు కొట్లాడినాం కాబట్టి మళ్ళీ వీళ్ళ రాజకీయంలో పడి మా విద్యార్థుల జీవితాలు నాశనం కావద్దు, వీళ్ళ దొంగతనాలన్నీ కూడా బట్టబయలు చేయాలని చెప్పని ఈరోజు ఈ వాస్తవాలు బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తము విద్యార్థులు అన్ని సంఘాల విద్యార్థి నాయకులు కూడా హెచ్సియు దగ్గర నిరసన చేస్తున్నారు. దీని వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారని మీ ఆరోపణ? 100% దీన్ని రెచ్చగొట్టింది, దీని గురించి మాట్లాడుతున్న వ్యక్తులు ఈరోజు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాస్తవాల్ని కప్పుపుచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండ్రు. నిజంగా భారతీయ జనతా పార్టీ నాయకులకి ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అని ఒక విద్యార్థి చనిపోయినప్పుడు
నెలల తరబడి సంవత్సరాల తరబడి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేపడితే ఒక వైస్ ఛాన్సలర్ని తొలగించని భారతీయ జనతా పార్టీ నాయకులకి ఈరోజు వచ్చి ఈ రకంగా రెచ్చగొట్టి దీన్ని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసే కనీసం సిగ్గుండాలి ఆ అంశం పైన మాట్లాడని వ్యక్తులు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ హయాంలో ఏదైతే మై హోమ్ వెల్ఫేర్ కోసం దాని సంక్షేమం కోసము ఇదే సర్వే నెంబర్లో 25 ఎకరాలు భూమిని కేటాయించి హైరేజ్ బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చి పోనీకి జాగ లేకపోతే 100 ఫీట్ రోడ్డు ప్రభుత్వ ఖజానాలకు వెళ్ళి రోడ్డు వేసి కేటాయించిన నువ్వు ఏం లేవా సార్ ఇక్కడ? ఓన్లీ మై హోమ్ కి సంబంధించిన ఇది ఒకటే ఎస్టాబ్లిష్మెంట్ ఉందా ఇక్కడ? ఇది చాలా క్లియర్ గా ఏదైతే ఆ ఉన్న ల్యాండ్స్ లో ప్రహారీ గోడకి ఆనుకొని దానికి ప్రహారీ గోడ ఏదైతే ఉందో ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రహారీ గోడ ఇది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రహారీ గోడని ఆనుకొని మై హోమ్ విహంగాకి పర్మిషన్ ఇచ్చారు. మరి ఇది కట్టినప్పుడు గుర్తుకు రాలేదా ఎన్విరాన్మెంట్? ఇది కట్టినప్పుడు సిగ్గులేదా? ఇది కట్టినప్పుడు కళ్ళకు కనబడలేదా? అంటే రామేశ్వరరావు కోసం అయితే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మై హోమ్ వెల్ఫేర్ కోసం అయితే మీరు నోర్లు తెరవరు. ఇదేనా సార్ గోడ మీరు చెప్పేది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ గోడ, దాని ప్రహారీ గోడ, ఈ మొత్తం ల్యాండ్ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది. మరి దీనికి పర్మిషన్ ఎట్లా వచ్చింది? మరి దీనిపైన ఏంటి కమిటీ? దీనిపైన రండి. దీనిపైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్, కేసీఆర్ మాట్లాడాలి. దీనిపైన సమాధానం చెప్పక ఈరోజు మీరు ఈ 400 ఎకరాలు కూడా ఇట్లనే దారిదత్తం చేసి తెలంగాణ సొమ్ముని రామేశ్వరరావుకి అదేవిధంగా అసొంటి కొంతమంది వ్యక్తులకి కట్టబెట్టాలని చూస్తే ఇది ప్రభుత్వ సంపద, ఇది ప్రభుత్వ సొమ్ము, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాపత్రయపడుతుంటే దాన్ని తప్పుడుగా చిత్రీకరించి దాన్ని రాజకీయ కోణంలో రెచ్చగొట్టి మీ సంబంధించిన విద్యార్థి నాయకులను లోపలికి పంపించి యూనివర్సిటీ పాపం అమాయకులైన యూనివర్సిటీ పిల్లలకి తప్పుడు ప్రచారాన్ని చేస్తుండ్రు. సోషల్ మీడియాలో కూడా జింకలు చనిపోతున్నాయని చెప్పని ఒక తప్పుడు వీడియోని తీసి ఒక తప్పుడు ఫోటోగ్రాఫ్ని తీసి కూడా ఏదైతే వీళ్ళు టెలికాస్ట్ చేయడం జరిగింది. దాన్ని పెట్టిన ఒక జర్నలిస్ట్ కూడా ఇది తప్పు, ఇది ఫేక్, ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు. అంటే లేనిది ఉన్నట్టు, లేని యొక్క చిత్రాలని ఉన్నట్టు, జరగందాన్ని జరిగినట్టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తప్పుడుగా ప్రచారం చేసింది కూడా ఎవరు? కేటీఆర్ ఆర్మీ, టీఆర్ఎస్ పార్టీ. ఇసొంటి ఒక వీడియోలు, ఇసొంటి ఒక రెచ్చగొట్టి విద్యార్థులని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఉన్న పేరును కూడా చెడగొట్టే ప్రయత్నం వీళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ప్రయత్నిస్తారు. ఒక బాధతోటి, ఒక ఆవేదనతోటి విద్యార్థులకి వీళ్ళ చీకటి కోణం చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వాస్తవాలన్నీ కూడా మీడియా ద్వారా సమాజానికి తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. మీరు చెప్తున్నది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే చాలా మేధావులు, మొత్తం పిహెచ్డి చేద్దాం అనుకున్న వాళ్ళు, అన్ని చదువుకొని వచ్చిన వాళ్ళే ఉంటారు. సింపుల్గా కొంతమంది ఏదో డబ్బులు ఇస్తేనో ఏదో మాటలు చెప్తేనో ప్రలోభానికి అయితే గురిగారు కదా అనేది చాలా మందికి డౌట్. ఇంకోటి రెండో ప్రశ్న, ఇప్పుడు మీరు ప్రభుత్వము అనేక మంది కూడా ఈ భూమి హెచ్యూది కాదు, ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా రిపీటెడ్గా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇంక్లూడింగ్ సిపిఎం కూడా ఇవాళ పిలుపునిచ్చేది. అక్కడ ఈ వాస్తవాలు తెలియజేయాలని ఒక ఉద్దేశంతో, ఈ వాస్తవాలు చెప్పాలని ఒక ఉద్దేశంతో అఫీషియల్గా 2004లో రిజిస్టర్ గారు ఇచ్చిన ఇవి డాక్యుమెంట్స్, ఇవేవో నేను సృష్టించినవి కాదు. ఇది అఫీషియల్గా ఈ భూమిని ప్రభుత్వానికి ఇస్తున్నామని చెప్పి క్లియర్గా 534 ఎకరాలని ప్రభుత్వానికి ఇస్తున్నాం. దానికోసము ఏదైతే 397 ఎకర్స్ని గోపన్పల్లిలో తీసుకుంటున్నట్టు ఇవి డాక్యుమెంట్స్ అంటే క్లియర్ కట్గా ఉంది. అండ్ దానితో పాటు ఈరోజు ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధితోటి కొట్లాడి దాన్ని గుంజుకోకపోయింటే న్యాయ పోరాటం చేసి ఈ 400 ఎకరాలు కూడా మై హోమ్ రామేశ్వరరావుకి ఎట్లయితే వీళ్ళు 25 ఎకరాలు కట్టబెట్టిర్రో ఈ 400 ఎకరాలు కూడా బిల్లిరావు ఐఎంజీ వాళ్ళకి వెళ్ళాలనే ఒక ఉద్దేశము, ఒక చీకటి కోణము వీళ్ళల్లో ఆ ఒక దురఉద్దేశం ఉండే. ఆ విషయాలు వాస్తవానికి డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్తో సహా చూపివ్వాలనే ఉద్దేశంతో. ఎందుకంటే యూనివర్సిటీ పిల్లలకు కూడా తెలుసు ఇది కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఇదే యూనివర్సిటీ పిల్లలు అడిగినప్పుడు ఇదే మాటలు ఆ రోజు చెప్పి ఇక్కడ కన్స్ట్రక్షన్ని చేసిండ్రు. మళ్ళీ ఆ వాస్తవాలు వాళ్ళందరికీ గుర్తు చేయాలి, వాళ్ళందరికీ అవి చూపివ్వాలి. మీ ద్వారా వారికి చెప్తేనన్నా వారికి అర్థమవుతుంది. 100% హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయితే ఒక విద్యార్థి నాయకునిగా పనిచేసిన వ్యక్తిని నేను. ఈరోజు శాసన మండలి సభ్యునిగా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వానిపైకి తప్పనిసరిగా అడిగి భూమిని ఇవ్వాలని చెప్పి చెప్తాము. ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, ఇతర అన్ని యూనివర్సిటీలో కూడా ప్రభుత్వ భూమిని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశం
ఉద్దేశంతో వైస్ ఛాన్సలర్లకి ఆదేశించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మీ ప్రజా ప్రభుత్వము. కార్పొరేట్ యూనివర్సిటీని, కార్పొరేట్ విద్యా వ్యవస్థని ప్రోత్సహిస్తుంది భారతీయ జనతా పార్టీ. అటు ప్రైవేట్ యూనివర్సిటీలకి పర్మిషన్లు ఇచ్చింది బీజేపీ రిస్తదార్ సమితి. ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలని స్థాపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ చిత్తశుద్ధి మాకుంది, మా ప్రభుత్వానికి ఉంది. మా ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం ఆలోచిస్తుంది. కానీ దాన్ని సోషల్ మీడియాని అడ్డగోలుగా ప్రచారం చేస్తూ, ఒక గ్లోబల్ ప్రచారం చేస్తూ, తప్పుడు ప్రచారం చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా కలిసి వాళ్ళ లోపాయిక ఒప్పందాల కోసం వాళ్ళని రెచ్చగొడుతున్నారు. కాబట్టి వారికి వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నిస్తున్నాము. తప్పనిసరిగా విద్యార్థి నాయకులందరితో కూడా మాట్లాడతాను. మా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులకు కూడా దీనిపైన అనుమానాలు ఉన్నాయి. వారికి కూడా ఇవన్నీ వారికి కూడా క్లుప్తంగా వారికి కూడా వివరించడం జరిగింది. ద్వారా ఆ యూనిట్లో మా స్పోర్ట్స్ సెక్రటరీ ఒక సభ్యుడు కూడా ఉన్నాడు, తనకు కూడా వివరించడం జరుగుతుంది. ఆ యూనిట్ మెంబర్స్ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ భూమి ప్రభుత్వానికి వస్తుంది తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ ప్రజల కోసం, మన ప్రభుత్వం మన ప్రజల కోసం మనం ఖర్చు చేస్తాము, మన ప్రభుత్వం కోసం మనం వినియోగించుకుంటాము. వీళ్ళ లేక మైహోం వెల్ఫేర్కి ఏదో వ్యక్తిగత వెల్ఫేర్ల కోసం కట్టబెట్టే ప్రభుత్వం మీ ప్రజా ప్రభుత్వం కాదు. ఇప్పుడు గోపన్పల్లిలో మై హోమ్కి సంబంధించిన పెద్దగా యాక్చువల్గా ఇది పర్మిషన్ ఇవ్వద్దు, ఇచ్చినారు, ఆ ప్రభుత్వం ఎట్లనో ఇచ్చింది. సరే, ఇంకా ఎంత భూమి మిగిలి ఉంది? హెచ్యూకి సంబంధించిన భూమి ఇక్కడ ఉందా లేదా, అసలు మాయమైందా? దానికి సంబంధించి ఉన్నది ఇది మొత్తం ఇచ్చినా కూడా సుమారు 1800 పైన ఎకర్సే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఉండాలి. గోపన్పల్లిలో కేటాయించిన దాన్ని కూడా ఆక్రమిస్తే దానిపైన కూడా తప్పనిసరిగా చర్యలు చేపడతా. నేనే ఒక శాసన మండలి సభ్యునిగా వాటన్నిటిపైన కూడా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆడ కూడా ఏంటంటే మళ్ళీ హైడ్రా ప్రభుత్వ భూమిని కాపాడనీకి హైడ్రాని తీసుకొని వస్తే అక్కడ కూడా మళ్ళీ రాజకీయం చేయనీకి వీళ్ళు ఆల్రెడీ కామన్ పబ్లిక్కి, మధ్యతరగతి కుటుంబాలకి దాన్ని అమ్మేసిండ్రు. రేపు పొద్దున దాన్ని పోయి మళ్ళీ గుంజుకునే ప్రయత్నం చేస్తే అక్కడ వీళ్ళే వచ్చి మళ్ళీ రెచ్చగొడతారు. తప్పులు చేసేది వీళ్ళే, తప్పుల్ని అరికట్టనీకి ఆపే ప్రయత్నం చేస్తే మళ్ళీ వచ్చి అక్కడ ప్రజల్ని, విద్యార్థులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నము బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఈ యొక్క చిన్న ఉదాహరణతోటి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి ఉన్న అనుబంధము, వాళ్ళకున్న లోపాయిక ఒప్పందాలు, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఇద్దరికి సమన్వయకర్తగా, లేకపోతే ఇద్దరి మధ్యలో ఏదైతే అన్ని వ్యవహారాలు చూస్తున్న వ్యక్తి కోసం వాళ్ళు ఎంత తాపత్రయపడుతున్నారో ఈ ఇష్యూ తోటి చాలా క్లియర్ కట్గా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుస్తుంది. 100% అక్కడ ఉన్న యూనివర్సిటీలకి మా TGIIC అదేవిధంగా శ్రీధర్ బాబు గారు అసెంబ్లీ సమయంలోనే వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. వైస్ ఛాన్సలర్కి, రిజిస్టర్ గారికి చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు విద్యార్థులకి వివరించాల్సింది పోయి వాళ్ళు కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండ్రు. మళ్ళీ కూడా అక్కడ విద్యార్థులకి తప్పనిసరిగా మాట్లాడతాము, వారిని కూడా అఫీషియల్గా పిలుస్తాము, వారితో కూడా సంప్రదింపులు జరుపుతాము. మీరు అన్న అన్ని లెఫ్ట్ విద్యార్థి సంఘాలతో కూడా దాన్ని కూడా బాధ్యత తీసుకొని వారికి కూడా వాస్తవాలు ఏందో వివరించడం జరుగుతుంది. సో ఓవరాల్గా మాత్రం హెచ్యు అంశం ఇప్పుడు చాలా వివాదాస్పదంగా చర్చనీయాంశంగా మారింది. సో హెచ్యుకి సంబంధించిన భూములు ఏవైతే ప్రస్తుతం అవి హెచ్యుకి సంబంధించిన భూములు కాదు అని ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తుంది. వేరే చోట ప్రస్తుతం మనం ఉన్నటువంటి గోపన్పల్లిలో ఇవి హెచ్యుకి సంబంధించిన భూములు. ఇక్కడ ఆనుకొని హెచ్యుకి ప్రహారీ కూడా మనం చూస్తున్నాం కదా, దీన్ని ఆనుకొనే మై హోమ్కి సంబంధించిన విహాంగా అనేటువంటి పెద్ద కన్స్ట్రక్షన్కి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, కేవలం ఈ కన్స్ట్రక్షన్ కోసం 100 ఫీట్ల రోడ్డు ఏ విధంగా గత ప్రభుత్వం నిర్మించింది అనేది క్లియర్గా బల్మూరి వెంకట్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు హెచ్యుకి సంబంధించిన విద్యార్థుల దృష్టి కూడా తీసుకెళ్తాం, వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏందని క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థుల వెనకాల బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారనేది బల్మూరి వెంకట్ ఆరోపిస్తున్నారు. మరి ఈ అంశం ఈ పూర్తిగా హెచ్యు అంశం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, రాబోయే రోజులు ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శ్రవణ్.